నాకు కావలసినవి ఈరోజు నీవు నాకు ఏదైనా వినిపిస్తే అది నేను స్వీకరిస్తున్నాను ప్రభా. విధేయతగా నేను లోబడుతున్నాను తండ్రి. ఐ లోబే ద వర్డ్, ఐ విల్ హానర్ ద వర్డ్. ఈ వాక్యాన్ని నేను గణపరుస్తాను ప్రభా. ఈ వాక్యానికి నేను లోబడతాను నా జీవితంలో ప్రభా. ఒకవేళ అన్ఫర్గివ్నెస్ ఉంటే తీసివేసే ప్రభాని అడగండి. పెట్టుకొని ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకోను. నేను ఇది మీరు ఇది సీరియస్గా మీరు ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకుంటే నీకు తెలుస్తుంది నీకు ఎవరు శత్రువులుగా ఉన్నారో నీకు తెలుసు. సమాధాన పడండి వీలైనంత మట్టుకు. అర్పణ తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అంటాడు కదా, నా అర్పణ నాకు అర్పించకంటే ముందు నీ అర్పణ అక్కడనే విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడిరా, అప్పుడు నాకు అర్పణ అర్పించి నేను అంగీకరిస్తా అన్నాడు దేవుడు. దేవునికి నువ్వు అర్పణ ఇవ్వడానికి వస్తున్నావు. దేవుడు అంటాడు నీ అర్పణ అక్కడనే వదిలిపెట్టి వెళ్ళి సమాధాన పడిరా అని అంటాడు. నీ అర్పణ అంగీకరించడు దేవుడు. నువ్వు సమాధానంగా లేకపోతే నీ అర్పణ అంగీకరించడు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకోండి. వీళ్ళైతే నీకు ఎక్కడైనా మనుషులు కలిస్తే వారిని ఒకసారి సారీ అని చెప్పండి, క్షమించిన అని చెప్పండి, సారీ అని చెప్పేసేయండి. నువ్వు ఫ్రీ అయిపోతావు. లైట్ ఫ్రీ అవుతుంది. నువ్వు క్షమించలేను, నేను క్షమించను అని అంటే అది నీ గర్వం, అది అహంకారం. గర్వాంధులను దేవుడు ఎదురిస్తాడన్న మాట గుర్తుపెట్టుకోండి. క్షమాపణ అడిగిన దేవుని సన్నిధిలో ప్రభా, ఈ అన్ఫర్గివ్నెస్ నేను బేర్ చేస్తూ వచ్చినాను, నా హార్ట్లో హార్బర్ చేస్తూ వచ్చిన నన్ను క్షమించు ప్రభా అని అడగండి. నీవు నన్ను క్షమించినట్టుగా నేను వారిని క్షమిస్తాను. నేను వారిని క్షమిస్తానే కదా ప్రభు నువ్వు నన్ను క్షమిస్తావు. నా ప్రతివాదులను అందరినీ క్షమిస్తున్నా దేవా. నాకు అన్యాయం చేసిన వారిని క్షమిస్తున్నాను. నా జీవితాన్ని పాడు చేసిన వారిని క్షమిస్తున్నాను. నన్ను మోసం చేసిన వారిని క్షమిస్తున్నాను ప్రభా. నాకు అన్యాయం చేసిన వారిని క్షమిస్తున్నా. ప్రతి ఒక్కరిని నా హృదయంలో నుండి నేను క్షమిస్తున్నాను తండ్రి. వారిని నేను క్షమిస్తున్నా కాబట్టి మీరు కూడా క్షమించండి. వారిని క్షమించండి, నన్ను క్షమించండి. వారిని క్షమించండి, నన్ను క్షమించండి. క్షమాపణ అనేది చాలా బలమైనది. నీ భవిష్యత్తు, దేవుని కృప, కనికరం ఉండదు నీపై. దేవుని కనికరం నీ మీదికి రావాలి అని అంటే నువ్వు మనస్ఫూర్తిగా క్షమించు. నా శత్రువులందరినీ క్షమిస్తున్నా. నేను ఎంతో నష్టపోయిన ఆయన క్షమిస్తున్నా. నేను ఎన్నో బాధలు పడిన ఆయన క్షమిస్తున్నా. నేను నా హృదయంలో నుండి నేను క్షమిస్తున్న ప్రభాని అడగండి. దాని తర్వాత ప్రేయర్లెస్నెస్ కొరకు ప్రార్థన చేయండి. ప్రభా, గతంలో అవును నా జీవితం ప్రార్థన లేనితనం, ఒక అర్ధ గంట నీ సన్నిధిలో గడపలేకపోయినా నన్ను క్షమించు ప్రభాని అడుగుతూ ఐ వాంట్ టు స్టార్ట్ ద డే విత్ ప్రేయర్. ఫోన్తో కాదు ప్రభా, నేను ప్రార్థనతో ఆరంభిస్తున్న దినమును, ప్రార్థనతో ముగిస్తున్న ప్రభా నా దినమును. ఈ డిసిప్లిన్ నేను మెయింటైన్ చేస్తున్న ప్రభా అని అడుగుతూ, సమస్యలు పరిష్కారం అయితే తప్పకుండా నేను చెప్తున్నా కదా, ఇది ఇస్తా అంటున్నాడు దేవుడు, కానీ ఇది చేయమంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని